నీకు కనిపిదా? నీకు కనిపించిద్ది కదా. సర్లే తీసుకో. ఈ పక్కగా కూర్చో. చెప్పండి రావు. ఇప్పుడు ఆంటీతో మాట్లాడించు అంట. ఇదిగో నువ్వంట మాట్లాడు. వాళ్ళు ఏం మాట్లాడతారు? అందరూ హాయ్ చెప్తున్నారు నీకు ప్రస్తుతానికి. అయితే అందరూ మీరు ఏమేమి చెప్తున్నారా? ఫాదర్స్ డే కదా, ఫాదర్ ఇక్కడ బాగున్నారా అని అడుగుతున్నారు. చాలా బాగున్నాను. నేను లేనప్పుడు ఎలా ఉన్నావు? ఎప్పుడు రాత్రి 7ంటికి వస్తానన్నోళ్ళు 12ంటికి వస్తే మరి ఎలా ఉంటది? అప్పుడే బ్రహ్మాండంగా ఉన్నావు అంటావు. ఓకే. పెట్రోల్ కొట్టించుకోపోయి డీజిల్ కొట్టించుకుని 9 కల్లా వచ్చేస్తారని అలా కూర్చొని చూసి ఇంకా ఎవరు రా అందరూ తిన్నారా అని అడుగుతున్నారు. భోజనం అయిపోయింది నాది. భోజనం 7:38 కల్లా తినేస్తాం మేము. ఏం తిన్నావు? నా చికెన్ కర్రీ అందరూ వండుకున్నట్టే వండుతాను నేను. ఇంకేం స్పెషల్ ఉంటుంది? బిర్యానీ రెసిపీ అంట. బిర్యానీ రెసిపీ ఎప్పుడైనా పెడదాంలే సరదాగా. ఓకే. మున్నాని కొట్టండి అంట. అన్న నన్ను మామ కొట్టదు. ఒక సాంగ్ పాడమనండి. సాంగ్ అంటే పాడతావా? సాంగ్స్ అన్ని దేవుడి పాటలే వచ్చు నాకు ఎక్కువ. ఇంకెందుకంటే అంత మీ కోడలు నచ్చిందా? రివ్యూ చాలా బాగా నచ్చింది. ముందుకొచ్చి మాట్లాడాలి ఇక్కడ. చాలా బాగా నచ్చింది. ఇంకా కోడల గురించి చెప్పండి. సాయి చాలా మంచిది. మున్నా కంటే మంచిది. నేనే మంచోళ్ళు. ఎవరు మంచోళ్ళు? సాయి మంచిది. అలా ఉడిపోకూడదు. ఏ సరదాగా మాట్లాడినప్పుడు సరదాగా ఉండాలి అంతే. ఇంకా సింగ్ డివోషనల్ సాంగ్స్ నో ప్రాబ్లం అంట. చిన్న మామ స్పాన్ చేయకు మామ. అంటే ఒక ఫా డైలాగ్ చెప్పండి. అప్పుడప్పుడు అలా పడుతుంటాయి పంచులు. ఇలా అసలు ఏం పెడతారా అన్న? ఈ బ్లషింగ్ అంట. ఆంటీ గారు సండే స్పెషల్ ఏంటి? అమ్మా నువ్వెప్పుడు రొటీన్ గా చేస్తావు చూడమ్మా, ఆ మెనూ చెప్పమ్మా. నీది మండే ఏం చేస్తావు? నా మెనూ రొటీన్ అని ఏమి ఉండదు. ఒక రోజు ఉన్నది ఐటమ్ నెక్స్ట్ డే ఉండదు. వారం ఉంటది కదా, నెల ఉంటది కదా. పోనీ నేను నువ్వు తింటావా? తింటా. క్యారెట్లు తెప్పిస్తాను, నువ్వు తింటావా? తింటా. క్యారెట్. బీట్రూట్లు తెప్పిస్తాను, నువ్వు తింటావా? తింటాను బీట్రూట్లు. రేపొద్దు నుంచి అయితే మెనూ మార్చేస్తాము. పప్పు టమాటా అయితే బీట్రూట్ ఫ్రై చేస్తాం. సరే. మంగళవారం వేరే ఉంటది కదా. ఏం పర్లేదు. ఆదివారం ఎవరైనా నాన్ వెజ్ వండుకుంటారు. తెల్లారి పొట్టకి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి వెజిటేబుల్స్ తినాలి. కాబట్టి పప్పు, దానికి సైడ్ డిష్ ఏదో ఫ్రైయో ఇంకేదో ఐటెం వండుకొని మార్చుకోవచ్చు, తినొచ్చు. మాకెందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వండుతూ ఉంటాం అన్నమాట. అది మీకు నచ్చకపోతే ఈ రోజు ఇది వద్దమ్మా ఇంకోటి చెయ్యండి అని మీరు చెప్పొచ్చు కదా.
మీరు ఇవ్వచ్చు కదా ఐడియా. నీ రొటీన్ మెనూ మామ, నేను రొటీన్ మెనూ నేను చెప్పలేకపోతున్నా, కానీ మా ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి వారం పలానా కూర బట్టి నువ్వు అదే రోజు చెప్పచ్చు, కళ్ళు మూసుకొని. ఇలా కళ్ళు మూసుకొని మండే ఈరోజు పప్పు ఉంటుంది, అరటికాయ ఫ్రై ఉంటుంది. ఈరోజు ట్యూస్డే, ఆ ట్యూస్డే రోజు ఏముంటది చెప్పి, గుడ్ల కూర ఉంటది, దాంతోపాటు ఇంకేదైనా పాలు ఆనపకాయ కూర, పాలు ఆనపకాయ ఉంటది. ఈరోజు వెన్స్డే మళ్ళీ చికెన్ ఉంటది, లేదంటే మటన్ ఉంటది, లేదంటే ఫిష్ ఉంటది. థర్స్డే ఆకుకూరలు ఒక రోజు తినాలి కాబట్టి ఆ రోజు ఆకుకూరలు పెట్టాము. తోటకూర ఉంటది, చుక్కకూర ఏదో ఒక ఉంటది. ఈ రోజు ఫ్రైడే ఉంటది, దొండకాయ ఫ్రై, పప్పు. ఇంకా వచ్చేసింది, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు, నెల ఉన్న వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. మీరు మార్చేసి చెప్పండి. ఆ రొటీన్ 4 వారాలు తిని చెప్పేస్తున్నారు వాళ్ళ రొటీన్. ఆదివారం ఒక్కరోజు స్పెషల్ మామ. అయితే సోమవారం మంగళవారానికి మారుస్తాము, మంగళవారం సోమవారానికి మారుస్తాము, అలా మార్చేసి పెడతాము. ఇంక చేసేది అయితే 30 మెనూలు చెప్పండి, మాకు ప్రాబ్లం ఏముంది, అయ్యే కూరగాయలు తెప్పిస్తాం. మీరేమో వంకాయ అంటే వద్దంటారు, ఆ చాందుంపలు అంటే వద్దంటారు, ఇన్ని రకాలు ఏం వద్దంటారు. ఇంక బాగుంటుంది, ఆమ్లెట్ బాగైనా మొన్న మార్నింగ్ 7 కల్లా లెగిసిపోతాడు, దైవాంశ సంభూతుడు కదా. మార్నింగ్ 7 కల్లా లెగిసిపోతాడు. లెగిసిపోయి ఎంత టైం టేబుల్ మెయింటైన్ చేస్తాడంటే, అందుకని రోజుకో టిఫిన్ అండి. చెప్పు రిక్వెస్ట్, అదే మరి టచ్ చేయొద్దు. ఎంత పుణ్యాత్ముని నేను, నా పుణ్యాలన్నీ పవర్స్ వచ్చేస్తాయి నీకు, తట్టుకోలేవు ఈ వైబ్రేషన్స్. బాగుంటది, చాలా మధురంగా పిలుస్తా ఉంటది. లేపేటప్పుడు అరిసేటప్పుడు బాగా అరుస్తుంది. రాత్రి 1 గంట 2, 3 పడుకోవడం, మధ్యాహ్నం 12:30, 1 గంటకి లేవటం. ఎవరు అప్పుడు అలాంటి ఇంట్లో ఏమన్నా మామూలు ఉంటుందా? అసలు పద్ధతి లేదండి. ఈ కాలం పిల్లలు పాడైపోయారండి. సుంటలు, దోతలు. నువ్వు విశ్వాస్ గడి గురించే మాట్లాడుతున్నావు. చచ్చా విశ్వాస్, ఎందుకురా అంత చెడ్డోళ్ళ దగ్గర నువ్వు ఇంట్లో? ఆడే రాకన్నా లేట్ ఎత్తాడు, మరీ బాగుంది. బ్రహ్మముహూర్తం లేచి సూర్య నమస్కారాలు చేస్తాం. మేము నమస్కారం చేసాక సూర్యుడి పైకి వస్తాడు. అది మీ కోడలు ఇష్టమా, మున్న ఇష్టమా? మా కోడలే ఇష్టం. కోడలు అయిపోతారా ఈరోజు ఇంట్లో? అమ్మాయి లేదు కదా నాకు, అందుకని కోడలే ఇష్టం. పెళ్లి అయ్యాక మున్నబ్బాయిలో వచ్చిన చేంజ్లు ఏంటి ఆంటీ? మున్నబ్బాయిలో వచ్చిన చేంజ్, మా ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు, ఇప్పుడు భోజనానికి రావట్లేదు, అదే చేంజ్. మిస్ యూ మమ్మీ. వస్తా అమ్మా రేపు. అక్కర్లేదు బాబు, మీరిద్దరూ చక్కగా ఒక దగ్గర ఉండి భోజనాలు అయ్యి మీరిద్దరు ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుంటా సంతోషంగా ఉంటా. చాలు బాబు, నా దగ్గరికి రాకపోయినా నేనేమనుకోను. మీరు 1 గంటకు లేచి టైంకి భోజనం తినండి రా అని బతులు అడుచుకోకుండా ఉంటే చాలు. చాలా టైం. దెబ్బ మీద దెబ్బ పడతానే ఉన్నాయా? అది కాదు, ఇంకోటి చెప్పలే మీ అందరికి. సినిమాకి వెళ్ళాలనుకో, అది 9 గంటలకైనా కానీ చక్కగా ఎగ్జాక్ట్గా లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. ఏదైనా గుడికి వెళ్దామన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్దామన్నా 10, 11, 12 మేలుకు రాదు, అలా ఉంటాయి. మరి ఇంకా ఫాడైలాగులు చెప్పనా? ఇంకా